సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అత్యంత రహస్యమైన నిధి దర్శన రహస్య మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఎంతోమంది సాధకులు ఈ నిధి దర్శనం కోసం రకరకాల వ్యయప్రయాసలు పడుతున్నారు. వాళ్ళ గురించి నేను ఈ విద్యని తెలియజేయడం జరుగుతుంది. సాధక ప్రియులారా, ఈ అద్భుతమైన మంత్రాన్ని నా గురుముఖత అంటే నా ద్వారా స్వీకరించిన వాళ్లకు అద్భుతంగా పనిచేస్తుంది. స్వతంత్రించి చేస్తే ఫలితం అనేది రావడం అటుంచి ప్రమాదానికి కూడా గురవుతారు కనుక ఈ విద్యను నేను తెలియజేస్తున్నాను. పూర్తిగా వివరణతో సహా ఇస్తున్నాను కనుక మీరు మంత్రదీక్ష తీసుకొని చేస్తే ఫలితాలు అనేది సత్వరంగా కలుగుతాయి. ఈ విషయాన్ని సాధక ప్రియులు గమనించగలరని నా యొక్క మనవి. ఈ నిధి దర్శన రహస్య మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఓం నమో భగవతి ముఖకమలవాసిని గౌరీ గాంధారీదేవి స్త్రీపురుష రాజవశీకరి సౌజన్యమోహిని దేవేంద్రఫణి త్రిభువనమోహిని సర్వరారాజవశీకరి ఓం శ్రీం ఐం హ్రీం క్లీం శ్రీం ఓం రాజరాజేశ్వరి దేవేభ్యో నమః. ఈ మంత్రం అనేది ఈ విధంగా ఉన్నది. ఈ మంత్రానికి ఒక తంత్రం కూడా ఉన్నది. ఆ తంత్రం ఈ మంత్రాన్ని 1008 సార్లే జపం చేస్తే సిద్ధవుతుంది. కొందరికి 1008 సార్లు చేస్తే అవుతుంది, కొందరికి 10,000 సార్లు చేస్తే సిద్ధవుతుంది. మంత్రంలో ఎటువంటి తేడా లేదు కనుక కొందరికి వారి వారి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కొందరికి వెంటనే సిద్ధి అవుతుంది, మరికొందరికి లేట్ అవుతుంది. అంతేగాని వేరేది ఏమి ఉండదు. ఈ మంత్రానికి ఒక చిన్న తంత్రం ఏంది అంటే, ఎక్కడైతే మనకు నిధి ఉన్నది అనే అనుమానం ఎక్కడైతే కలుగుతుందో అక్కడ మనం ఈ ప్రయోగాన్ని చేయవలసి ఉంటుంది. ఏ విధంగా అంటే, మల్లెపూలు తీసుకోవాలి. మల్లెపూలు ఆవు పంచితం తీసుకొని ఒక కుండలో వేసి 1.5 గజము గుంతలో పెట్టి, ఎక్కడైతే మనకు అనుమానం ఉందో అక్కడ ఉంది అని మనకు ఎక్కడైతే అనుమానం అనిపిస్తుందో అక్కడ తవ్వి గుంతలో పెట్టాలి. దాని మీద మూత వేసి మీద ఫస్టే ఆ కుండలో వేసినప్పుడే మంత్రించాలి. 108 సార్లు ఈ మంత్రం చదివి ఆ గుంతలో పెట్టి మట్టి కప్పి చేసినట్లయితే 24 గంటలకు చీస్తే ఆ పంచితం అనేది ఇరిగిపోతుంది, అక్కడ ఆవిరైపోతుంది. ఆవిరై పూలు మాత్రం వాడకుండా నిగనిగా అలాగనే ఉంటుంది. అలా ఎప్పుడైతే ఉంటుందో అక్కడ నిధి ఉంది అని మనం 100కు 100% నమ్మాలి. ఇది అపూర్వమైనది, మీకు తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని నా ద్వారా స్వీకరించి మంత్రాన్ని ఉపదేశం పొంది ఏ మంత్రాలకైనా గురుమంత్రం, నేను ఏ మంత్రం ఇచ్చినా ఉపదేశం చేసినా గురుమంత్రాన్ని చేసే జపమాలకు ఆపాదించే కొంత శక్తిని నేను ధారపోసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక ఈ మంత్రంతో పాటు గురుమంత్రం కూడా చేసుకొని చేస్తే అద్భుతంగా మీకు పనిచేస్తుంది. సాధక ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నా యొక్క మనవి. ఇంత ఓపెన్గా ఇది పెట్టేసిన కాకపోతే మంత్రోపదేశం తీసుకొని చేసినప్పుడే ఫలితాలు, స్వతంత్రించి చేస్తే రావచ్చు రాకపోవచ్చు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించగలరని మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.